చేసిన మేలకు నీవు చూపిన కృపలకు ప్రభువు అందరూ కలిసి చప్పట్లు స్తోత్రం. నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శరీరముగా ఇక్కడ మేము కూడి ఉన్నాం. క్రీస్తు శరీరములో జ్వరము లేదు, క్రీస్తు శరీరములో బలహీనత లేదు. క్రీస్తు శరీరం అంతటా నీ జీవము, పరిశుద్ధాత్మ ద్వారా జీవము ఒక్కొక్క అవయవమును ముట్టుతున్నది, తాకుతున్నందుకు స్తోత్రము తండ్రి. ఎందుకనగా క్రీస్తు శరీరం పరిపూర్ణముగా లేపబడ్డది, మరణమును జయించి ఆయన శరీరం లేపబడ్డది. అనగా మేమందరము బ్రతికిన వారము, మేమందరము లేపబడిన వారమై ఉన్నాము తండ్రి. హల్లెలూయా, స్తోత్రములు. ఒక్కొక్క దేహాన్ని మీరు బలపరచమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? రోమీయులకు రాసిన పత్రికలో అధ్యాయం 2:1 నుంచి 10వ వాక్యం వరకు నేను చదువుతాను. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనను సరే, నిరుత్తుడవై ఉన్నావు, దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సక్రియను ఓపికగా చేయుచు
మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమిచ్చును. అయితే వేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషి ఆత్మకు. ఈ మాటను అండర్లైన్ చేయి. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. 10వ వాక్యం. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగును. మన అందరు కలిసి గట్టిగా చెప్తామా? దేవునికి పక్షపాతము లేదు. దేవునిలో పక్షపాతం ఉండదండి. ఆయన ఒకరిని ఒక రకంగా, మరొకరిని మరొక రకంగా చూచే దేవుడు కాదు. మన దేవుడు ఎటువంటి వాడంటే పక్షపాతము లేని దేవుడు. అందరినీ సమానముగా చూస్తాడు, అందరినీ సమానముగా తీర్పు తీరుస్తాడు. ఇక్కడ నేను మీకు చెప్పదలించే మాటలు ఏంటంటే, ఒకటి దుష్కార్యములు చేయువాడు, 2 సత్క్రియ చేయువాడు. వాళ్ళు చేయు క్రియను బట్టి వారు పొందబోయే ప్రతిఫలాలు ఏంటి? మొట్టమొదటిగా మీరు చూడండి, దుష్కార్యము చేయు ప్రతి మనిషి ఆత్మ. దుష్కార్యం అంటే మనందరికీ తెలుసు, చెడ్డ కార్యాలు, చెడ్డ పనులు. ఎవరెవరు దుష్కార్యములు చేయుదురో అనగా చెడ్డ పనులు చేయుదురో వారికి శ్రమ, వేదన కలుగును. ఎందుకు కొంతమందికి శ్రమలు కలుగుతున్నాయి? ఎందుకు కొంతమందికి వేదనలు కలుగుతున్నాయి? దానికి కారణములు ఏంటి అంటే, వారు చేయు చెడ్డ క్రియలు, చెడ్డ పనులు. ఎవరు దుష్కార్యములు చేయుదురో, ఎవరు చెడ్డ పనులు చేయుదురో, ఎవరు చెడ్డ క్రియలు చేయుదురో వారు ఖచ్చితంగా వారి ఆత్మకు శ్రమ కలుగును, వారి ఆత్మకు వేదన కలుగును. కాబట్టి దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, బహుశా ఈరోజు నీకు, నీ కుటుంబానికి శ్రమ రావటానికి కారణం, వేదన రావటానికి కారణం ఎవరో అని నువ్వు అనుకోవచ్చు. కానీ బైబిల్ అంటుంది ఎవరో కాదు, నీ దుష్కార్యములు, నీవు చేయు చెడ్డ పనులు, నీవు చేయు చెడ్డ పనులు నీకు, నీ కుటుంబానికి శ్రమ, వేదన కలిగిస్తుంది. శ్రమ, వేదన నీకు, నీ కుటుంబానికి రావటానికి కారణం ఎవరో కాదండి, నీవు చేయు దుష్కార్యములు, నీవు చేయు చెడ్డ పనులు, నీ క్రియలే నీకు శ్రమను తీసుకొని వస్తుంది, వేదనను తీసుకొని వస్తుంది. కాబట్టి ఒక్కసారి దేవుని సన్నిధిలో పరిశోధన చేయి. నువ్వు చేసిన దుష్కార్యములు ఏమిటి? నీ యొక్క చెడ్డ పనులు ఏమిటి? వాక్యపు వెలుగులో కనుగొని వాటిని విడిచిపెట్టి మన రక్షకుడైన, మన ప్రభువైన, మన యేసు క్రీస్తు సన్నిధిలో క్షమాపణ పొంది, మారు మనసు పొంది, మనస్ఫూర్తిగా నువ్వు తిరిగినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను కరుణిస్తాడు. బైబిల్ ఏమంటుందో తెలుసున? ఎప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడో ఆ క్షణము శ్రమ నుండి, వేదన నుండి నీవును, నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. దుష్కార్యము వలన వానికి, వాని కుటుంబానికి శ్రమ, వేదన కలుగుచున్నది. రెండవదిగా చూడండి, సత్క్రియ చేయువాడు.
సత్క్రియ అంటే ఏంటి తెలిసిన? మంచి పనులు, మంచి క్రియ కలిగిన వాడు. ప్రతి దేవుని బిడ్డ మంచి పనులు చెయ్యాల. ప్రతి దేవుని బిడ్డ సత్క్రియ చేయువాడై ఉండాలి. ఎవరు సత్క్రియ మంచి పనులు చేస్తారో బైబిల్ అంటుంది వారికి ఒకటి మహిమను తీసుకొని వస్తుంది, 2 ఘనతను తీసుకొని వస్తుంది, 3 సమాధానము. మహిమ అంటే గ్లోరీ అంటారు ఇంగ్లీష్లో, 2 ఘనత, 3 సమాధానం. నీ జీవితంలో మహిమ, ఘనత, సమాధానం ఈ 3 కలగాలంటే నీవు సత్క్రియను చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి. ఎవరికి కూడా కీడు చేయకూడదు, ఎవరికి కూడా దుష్కార్యములు చేయకూడదు. నీవు మనుషులకు సత్క్రియను చెయ్యాలా. నీ పని ఎలా ఉండాలంటే మంచి పనులుగా ఉండాలా. నీ క్రియ ఎలా ఉండాలంటే సత్క్రియ. వారు సాక్ష్యం ఇవ్వాలా, ఇతడు నిజంగా మంచి పనులు చేస్తాడండి. మీకు తెలిసిన బైబిల్ ఏమంటుంది తెలిసిన? దేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ప్రతి పనిని కూడా మంచిగా సృష్టించాడంట. ఎందుకు తెలిసిన? ఆయన మంచివాడు కనుక ఆయన క్రియ కూడా ఎలా ఉంటుందంట? అవును, నీ పనులను బట్టి నువ్వు మంచివాడా చెడ్డవాడా తెలిసిపోతుంది. నువ్వు మంచివాడైతే నీ పనులు మంచిగా ఉంటాయి, నువ్వు చెడ్డవాడైతే నీ పనులు చెడుగా ఉంటుంది. సో నీ క్రియ నువ్వు ఎవరో ఏంటో ప్రపంచానికి బయలుపరుస్తుంది. దుష్కార్యములు చేయువారు ఎవరైనా ఇక్కడ ఉంటే మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, యేసును క్షమాపణ అడగండి, వాటి నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరు కూడా మంచి క్రియలు చేయాలా, ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు చేయాలా. ఎందుకనగా మంచి క్రియ చేయువానికి మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది, సమాధానం. చెప్పండి, ఏమేమి కలుగుతుంది? 1 మహిమ, 2 ఘనత, 3 మరొకసారి 1 మహిమ, 2 ఘనత, 3 సమాధానం. ఎవరికి కలుగుతుంది? మంచి పనులు చేయువారు. నువ్వు ఎప్పుడు మంచి పనులు చేస్తావో నీకు మహిమ కలుగుద్ది. నువ్వు ఎప్పుడు మంచి పనులు చేస్తావో నీకు ఘనత కలుగుద్ది. నువ్వు ఎప్పుడు మంచి పనులు చేస్తావో నువ్వు సమాధానంగా ఉంటావు, దేవునితో సమాధానంగా ఉంటావు, నీతో నువ్వు సమాధానంగా ఉంటావు, నీ ఇంటిలో ఉన్న వారితో సమాధానంగా ఉంటావు, నీ భార్యతో నువ్వు సమాధానంగా ఉంటావు, నీ భర్తతో నువ్వు సమాధానంగా ఉంటావు, కోడలతో అత్త కోడలతో ఇట్లా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉంటారు. ఎప్పుడు తెలిసినా మంచి పనులు. అదే నీ ఇంట్లో సమాధానం లేదనుకోండి, అదే నీ ఇంట్లో ఘనత లేదనుకోండి, అదే నీ జీవితంలో మహిమ లేదనుకోండి, దాని అర్థం ఏంటంటే నీ పనులన్నీ కూడా మంచివి కాదు అని అర్థం. మంచి క్రియలు చేయువారుగా మనం ఉండాలి, సత్క్రియను చేయువాడుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవునిలో పక్షపాతము లేదు, దేవునిలో పక్షపాతము లేదు. బైబిల్లో దేవుని గురించి ఇలా రాయబడినది, దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చదవండి, దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి దేవుడు నీకు మంచి ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు సత్క్రియ చెయ్యాలా, నీవు మంచి పనులు చెయ్యాలా. ప్రతిరోజు నువ్వు ఈ భూమిలో ఉండి ప్రాణము వదిలేంత వరకు మంచి పనులు చెయ్యాలండి. అదేనండి మనకు బైబిల్ బోధిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 2 10వ వాక్యం చదువమ్మా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, ఇక్కడ నుంచి చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నేను చెప్పినట్టు చదవండి, సత్క్రియలు చేయుటకై. చెప్పండి అందరు కలిసి, అందరు బైబిల్ అర్థం అవ్వాలంటే నోటితో పలకాల, గట్టిగా పలకాల, అప్పుడే అర్థం వస్తుంది.
చెప్పండి, సత్క్రియలు చేయుటకై. చెప్పండి గట్టిగా చెప్పండి. ఇదిగో ఇట్లా వస్తుంది సౌండ్, ఇటువైపు రావట్లా. గట్టిగా చెప్పండి. ఏడు దాకా వస్తుంది, వెనక మధ్యలో రావట్లా. గట్టిగా చెప్పండి. వెనక కూడా రావట్లా. గట్టిగా చెప్పండి. సత్క్రియ అనగా ఏమిటి? మంచి పనులు. చూడండి, బైబిల్ అంటుంది సత్క్రియ చేయుటకై, సత్క్రియ చేయుటకై మనము. చెప్పండి ఎవరంట? చెప్పండి. అంటే రక్షించబడిన. చెప్పండి ఎవరంట? మనం అంటే రక్షించబడిన మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నామంట. అంటే దాని అర్థం ఏంటి? రక్షించబడిన ప్రతి విశ్వాసి క్రీస్తు యేసులో సృష్టించబడిన వారు. ఒక్కొక్క విశ్వాసి క్రీస్తు యేసులో సృజించబడ్డారు. ఎందుకు? సత్క్రియ చేయటానికి. దేవుడంట నిన్ను నన్ను క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడంట. మీకు చూపిస్తాను అర్థమయ్యేటట్లుగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అధ్యాయం 1 నేను చదువుతాను, చూడండి. 26 నుండి నేను చదువుతాను, మీరు ఆలకించండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోక రీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండు వెర్రి వారిని. ఎవరిని మాట్లాడండి? ఎవరిని? ఎవరిని? నాకు వినపడట్ల, గట్టిగా చెప్పండి. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రివారు. ఎవరంటే చెప్పండి. అందుకే దేవుడు ఏర్పరచుకున్నది వెర్రివారు కనుక వాళ్ళు చర్చికి వస్తున్నారు. వెర్రివారు అందరూ చర్చికి రావటం వలన చర్చిలో అల్లర్లు పడుతున్నాయి. మీకు అర్థమైందని చెప్పేది. పిచ్చి పట్టిన వాళ్ళందరూ ఒక గదిలో పెడితే ఎట్లా ఉంటుందండి? మాట్లాడండి. వెర్రివారంటే పిచ్చి పట్టినంతో సమానం. మాట్లాడండి. ఒక పిచ్చి పట్టిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక గదిలో బంధిస్తే ఎట్లా ఉంటుందండి? ఒకసారి చెప్పండి, ఊహించి చెప్పండి. ఎలా ఉంటుంది? అల్లరిగా ఉంటుంది, గోలగోలగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరంట? అలాగనే దేవుడంట ఈ భూలోకంలో నుండి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడంట. వాళ్ళను తీసుకొచ్చి ఒక చర్చిలో కూర్చోబెడితే ఆ చర్చిలో పుట్టేది అల్లర్లు. ఆ చర్చిలో పుట్టేది అల్లర్లు. అందులో బయట వాళ్ళు అంటారంట, ఆ చర్చికి పోయే వాళ్ళందరూ కూడా భలే వాళ్ళండి, అల్లర్లు చేస్తూ ఉంటారండి. వాళ్ళకు తెలియదు వెర్రి వారిని దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఎందుకు తెలిసిన? వాక్యము చేత ఉదక స్నానము ద్వారా వారిని బాగు చేయటానికి. చర్చికి వచ్చే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, పనికిరాని వాళ్ళు, చండాలు, మోసమైన వాళ్ళు, వెర్రి వాళ్ళు. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకు తెలిసిన? బాగుపడటానికి. సో దేవుడంట లోకములో నుండి వెర్రి వాళ్ళను ఏర్పరచుకున్నాడంట. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని. ఎటువంటి వారిని? మాట్లాడండి. ఎటువంటి వారిని? మాట్లాడండి. ఎటువంటి వారిని? బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక అయిన వారిని దేవుడు వ్యర్థము చేయుటకై లోకములో. ఈ మాట చూడు, ఎలాంటి వారంట? నీచులైన వారు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు దేవుడు ఏర్పరచుకొని వారిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంట తెలిసిన? అలాంటి వారిని క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? చూడండి, వెర్రి వారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని
వీళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకొని లోకములో నుండి వీరిని క్రీస్తులోనికి తీసుకొని వచ్చి ఒక నూతన సృష్టిగా చేశాడంట. ఎందుకు తెలుసిన? వీళ్ళందరూ ఇక నుండి సత్క్రియ చేయటానికి. అర్థమవుతుందండి నేను చెప్పే ప్రసంగం? అర్థమవుతుందండి? చెప్పండి. దేవుడంట భూమి మీద ఉన్న నీచులు, భూమి మీద ఉన్న తృణీకరింపబడిన వారు, భూమి మీద ఉన్న వెర్రివారు, బలహీనులు, ఎన్నిక లేనివారు, వీళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడంట, సెలెక్ట్ చేసుకున్నాడంట. వీళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకొని క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాడు. క్రీస్తు అనే స్థలములోనికి తీసుకొని వస్తున్నాడు. క్రీస్తు అనే శరీరములోనికి తీసుకొని వస్తున్నాడు. క్రీస్తు అనే సంఘములోనికి తీసుకొని వచ్చి వీరిని క్రీస్తునందు నూతన సృష్టిగా చేయటం వలన వారి జీవితంలో ఉన్న పాతవి గతించెను, ఇదిగో ప్రతిదీ ఏమవుతుందంట? క్రొత్తగా ఆయన. స్తోత్రం చెప్పండి. అవును, క్రీస్తులో రాకముందు నేను బలహీనుణ్ణి, క్రీస్తులో రాకముందు నేను వెర్రివాణ్ణి, క్రీస్తులో రాకముందు నేను నీచుడను, క్రీస్తులో రాకముందు నేను పాపిని, క్రీస్తులో రాకముందు నేను అనారోగ్యవంతుడను, క్రీస్తులో రాకముందు నేను ఎన్నిక లేని వాణ్ణి, క్రీస్తులో రాకముందు నేను తృణీకరించబడ్డాను. కానీ ఎప్పుడు దేవుడు నన్ను క్రీస్తులో తీసుకొచ్చాడో ఇప్పుడు నేను నూతన సృష్టిని. నా జీవితంలో పాతవి గతించాను, ఇదిగో నా జీవితంలో ప్రతిదీ నూతన పరచబడేను. ఎందుకు తెలిసిన? సత్క్రియ చెయ్యటానికి. అర్థమైందా? ఏ క్రియ? ఏం చేయటానికి? నేను ప్రజలకు ఏం చెయ్యాలి? మీరేం చెయ్యాలా? ప్రజలకు మీరు ప్రజలకు మేలు చెయ్యాలా, మీరు ప్రజలకు మంచి పనులు చేయాలా, మీ వలన వారికి మంచిది జరగాల, చెడు జరగకూడదు. అందుకే దేవుడు నిన్ను నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు క్రీస్తునందు. బైబిల్ అంటుంది సత్క్రియ చేయుటకై ఆయన మనలను క్రీస్తునందు నూతన సృష్టిగా సృష్టించి ఆయన చేసిన పని. మన ఎవరు చేసిన పని అంట? దేవుడంట మనలను తన చేతులారా సృజించాడంట క్రీస్తులో ఒక నూతన సృష్టిగా. ఆదామును దేవుడు మట్టితో తన చేతులారా సృజించినట్టుగా ఈ లోకములో వెర్రివారుగా, పనికిరాని వారుగా, పాపాత్ములుగా, అందరి చేత చీ అనిపించుకునేవారుగా, నీచులైన బ్రతుకుతున్న మనలను, తృణీకరించబడిన మనలను, చీ వీడు చండాలుడు అని ప్రపంచమంతా అంటుంటే అలాంటి చండాలు బ్రతుకుతున్న మనలను దేవుడు తన మహాప్రేమ చేత మనలను ఏర్పరచుకొని క్రీస్తులోనికి తీసుకొని వచ్చి క్రీస్తు రక్తములో మనలను కడిగి పరిశుద్ధాత్మలో మనలను నూతన సృష్టిగా తయారు చేసి ఆయన మనలను తన యొక్క కుమారుడైన క్రీస్తులో ఆయన పనివారుగా మనలను చేసి, మనమంట దేవుని యొక్క చేతి పనివారమై ఉన్నామంట. ఆయన చేతులు మనలను నూతనముగా సృష్టించిందంట. ఎందుకు తెలిసిన ఈ భూమి మీద యేసులాగా మనము ఇతరులకు సత్క్రియ చేయటానికి, మనము ఇతరులకు మంచి పనులు చేయటానికి. క్రైస్తవులు అంటే ఏంటి తెలిసిన? లోకానికి మంచి క్రియ, మంచి పనులు చేయవారని అర్థం అండి. నీ వలన చెడు జరిగితే నువ్వు పొందిన రక్షణకు అర్థము లేదు. బైబిల్ అంటుంది మనము ఆయన చేతి పనివారమై ఉన్నామంట. స్తోత్రం చెప్పండి. మనం ఎవరంట? మాట్లాడండి. మనం ఎవరంట? చెప్పండి. నేను ఆయన చేసిన ఒక పని అయి ఉన్నాను. చెప్పండి విశ్వాసముతో, శబ్దముతో చెప్పండి. నేను ఎవరిని? మనము ఎవరు? మనము దేవుడు చేసిన. బాగా అర్థం చేసుకోండి. టైటాన్ వాచ్ ఉంది కదా, ఇప్పుడున్న వాచ్లలో బ్రాండెడ్ టైటాన్, అది కంపెనీ వాచ్. ఆ వాచ్ చూడండి బ్రాండెడ్గా ఉంటుంది. ఎందుకంటే దానిని తయారు చేసిన వాడు బ్రాండెడ్. అట్లాగనే దేవుడు చేసిన పని అయి మనం ఉన్నామంట. దేవుడు ఎలా ఉన్నాడో ఆయన చేసే పనులు కూడా అలాగనే ఉంటాయి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? చెప్పండి. దేవుడు ఎలా ఉన్నాడో ఆయన చేసే పనులు కూడా అలాగనే ఉంటాయి. నువ్వు ఎలా ఉంటావో నీ ఇల్లు అలాగనే ఉంటుంది.
నీ ఇల్లు మురికిగా ఉందంటే దాని అర్థం ఏంటి తెలిసిన? నువ్వు మురికి. నీ ఇల్లు ఎక్కడ చూసినా బూజుతో, ఎక్కడ చూసినా పెంట చిత్తి కాగితాలతో ఒక రకంగా ఉంటుంది కొంతమంది ఇల్లు. అలా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ ఇంటి చూపులో తెలుసుకోవచ్చు. మనం ఉంటున్న ఇల్లు కానీ ఏదైనా సరే శుభ్రంగా ఎప్పుడు ఉంటుందో తెలిసిన? నేను ఎలా ఉంటానో నేను ఉంటున్న ఇల్లు అలాగనే ఉంటుంది. అలాగనే ఒక 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 మనిషి యొక్క మనస్తత్వము ఎలా తెలుస్తుందో తెలిసిన? వాడు చేసే పని, వాడి పనిని బట్టి వాడి క్యారెక్టర్ బయట తెలిసిపోద్ది తెలుసా? ఒక మనిషి దొంగని ఎలా తెలుస్తుంది? ఒక మనిషి ఫ్రాడ్ అని ఎలా తెలుస్తుంది? వాళ్ళ పనులు, నువ్వు కనిపెట్టాల్సిన పని లేదు, వాళ్ళ పనులు చూపిస్తుందంట. ఇతడు దొంగ, ఇతడు ఫ్రాడ్. అట్లాగనే దేవుడు నన్ను చేసిన పనిని బట్టి నా క్యారెక్టర్ ఉంటుంది. దేవుడు నన్ను మంచిగా చేశాడు, దేవుడు నన్ను నూతన సృష్టిగా చేశాడు. అందువలన నేను అర్థం చేసుకొని ఒక నూతనంగా కనబడాలా, నా క్రియల్లో మార్పు రావాలా, నా పనులలో మార్పు రావాలా, నా క్యారెక్టర్లో మార్పు రావాలా. మార్పు దేవుడు కాదు తీసుకొని వచ్చేది, నేను అర్థం చేసుకొని నాకు నేనే ప్రతి దానిని మార్చుకోవాలా. దయచేసి ఇలా ప్రార్థన చేసే వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తాను, దేవా నన్ను మార్చు. పొరపాటు నువ్వు మారితే మారినట్లు. సో బైబిల్ అంటుంది మనము ఆయన చేసిన పని వారమై ఉన్నామంట. స్తోత్రం చెప్తామా? చెప్పండి, మనము ఎవరై ఉన్నాము? చెప్పండి అందరూ, మనం ఎవరై ఉన్నాము? సో బైబిల్ ఏమంటుంది? సత్క్రియ చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నువ్వెవరు తెలుసునా? నువ్వెవరు తెలుసునా? క్రీస్తునందు నూతన సృష్టిగా సృష్టించబడ్డావు. క్రీస్తునందు దేవుడు తన చేతులారా ఒక నూతన సృష్టిగా తయారు చేశాడు. నీవు ఆయన చేసిన పని అయి ఉన్నావు. అర్థం చేసుకో, నీవు దేవుడు చేసిన పని అయి ఉన్నావు. దేవుడు నిన్ను ఎప్పుడైనా ఘనమైన పాత్రగా చేస్తాడు. దేవుడు ఎప్పుడైనా నిన్ను ఉన్నతమైన స్థితికి రావాలని చేస్తాడు. మీరు చూడండి, ఇంతకు ముందు మన ఇంట్లో ఒక నారింజ చెట్టు ఉండేది. ఆ చెట్టుకు కొన్ని వేల కాయలు కాసేది. ఒక కాయలో 9 తొనలు ఉంటాయి, మీకు తెలుసు. అందులో చూడండి కొన్ని ఇత్తనాలు ఉంటాయి. ఒక ఇత్తనాన్ని తీసి చేతిలో పెట్టి చూడు, దాని ఇత్తనం ఇంతే కనబడుతుంది. దాని ఇత్తనం చాలా చిన్నది. కానీ మీకు తెలుసా, ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి మరి ఒక చోట మీరు పాతి పెడితే అందులో నుంచి మొక్క వస్తుంది. ఆ మొక్క చెట్టుగా మారుతుంది. ఆ చెట్టులో నుండి కొన్ని వేల నారింజ కాయలు వస్తాయి. ఎందుకంటే కొన్ని వేల కాయలు తీసుకురాగలిగిన కెపాసిటీ దేవుడు ముందుగానే ఆ చిన్న విత్తనములో దాచినట్లుగా నీలో దేవుడు తన శక్తిని, తన బలమును, తన తలాంతులను నీలో దాచిపెట్టాడు. సంగమా, నువ్వు ఆయన చేసిన పని ఉన్నావు. అర్థం చేసుకో. నిర్లక్ష్యం చేయవద్దు నీ జీవితాన్ని. చిన్న చిన్న చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టు. వ్యభిచారం అనే పాపమును విడిచిపెట్టు. దొంగతనం అనే పాపమును విడిచిపెట్టు. చెడ్డ క్రియలు యేసు నామమును విడిచిపెట్టి చూడు, నీ బ్రతుకు బాగుంటుంది. బైబిల్ అంటది, చెడ్డ క్రియలు చేయువానికి శ్రమ వేదన కలుగు, కానీ మంచి క్రియలు చేయువానికి మహిమయు ఘనతయు సమాధానము కలుగు. ఈ 3 నీకు కలగాలంటే దేవుని సన్నిధిలో ఈ లోక ప్రజల ఎదుట మంచి పనులు చేయి. దేవుడు నిన్ను క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడు. ఆయన తన చేతులారా తన పనిలాగా నిన్ను సృష్టించాడు. నీవు దేవుడు చేసిన ఒక పని అయి ఉన్నావు. ఎందుకు తెలుసా? సత్క్రియ చేయటానికి. క్రీస్తు యేసునందు నువ్వు సృష్టించబడ్డావు. రెండవదిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయం తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వాక్యం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేశాడండి? ఆగండి, మనల్ని దేవుడు ఏం చేశాడు? చూసి చెప్పండి. సమస్తమైన
అందరు కలిసి ఆ పదాన్ని చెప్పండి. ఆయన అంటే ప్రభువైన యేసు. చెప్పండి. యేసు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడంట? మాట్లాడట్లా. నేను అనేది ప్రతి ఒక్కరు చదవండి ఆ పదాలు, అప్పుడే నీకు మనసులో నిలబడుద్ది. ప్రతి ఒక్కరు బైబిల్ చూసి యేసు మనలను సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేశాడు? ఇప్పుడు మీరే చదవండి ఆ పదాన్ని గట్టిగా. యేసు సమస్తమైన దుర్నీతి నుండి. ఏ రీతి నుండి మాట్లాడాలి. ఏ రీతి నుండి? దుర్నీతి నుండి ఏం చేశాడు? మోచించి సత్క్రియ ఏంటంట? సత్క్రియ యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము, చూడండి, సత్క్రియ యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు యేసు శిలువ మీద ఏం చేశాడు? ఎంత మాట అండి! మీ ముందు అన్నం ఉంది, అది మీ కడుపులోకి వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు? ఇట్లా చూస్తూ ఉంటారా? మీరు సమాధానం చెప్పండి. మీ ముందు అన్నం పెట్టారు, అది నీ కడుపులోకి ఎలా వెళ్తుంది? నువ్వు ఇప్పుడు పెళ్ళికి విందుకు వెళ్ళాం, విందు ముందు కూర్చున్నాం, అన్నం పెట్టారు, ఇక్కడ చూస్తారా? చందు నువ్వేం చేస్తావు? ఎట్లా వెళ్తుంది నీ కడుపులోకి? అది ఎట్లా తింటావు? ఏ విధంగా తింటావు తెలుసా? ఏ విధంగా? మళ్ళా ఇంకొకసారి రెండోసారి చికెన్ వేయాలంటే తొందరగా దాన్ని ఇదిగో ఇంత చికెన్ వేసాడు, దాన్ని ఏం చెప్తాడు? 4 ముక్కలు కలిపి ఒకేసారి. ఆ తర్వాత తిట్లా ఈసారి ఎవడైనా ఇక్కడ విందు జరిగేటప్పుడు ముందు మీరు తినేది క్యాప్చర్ చేస్తారు. బైబిల్లో ఉన్న వాక్యం నీ కడుపులోకి వెళ్ళాలంటే ఇక్కడ చూసుకుంటా ఉంటే అందు నాన్న నోరు తెరిచి మాట్లాడాలా, చెమట్లు పొయ్యాలా. బైబిల్ చదువుతుంటే చదువు, గట్టిగా చదువు. మళ్ళీ తల ఉంచుతారు రోబోలాగా, అంటారు గట్టిగా చదువు. అరే ఆడవాళ్ళు కొంతే వినపడతారు, మగవాళ్ళు కొంత వినపడట్లా. గట్టిగా యేసు అను, యేసు అను. దమ్ము సరిపట్ల, ఇమ్యూనిటీ పవర్ లేదా? గట్టిగాను యేసు అను. ఆ వెనకలు రాట్ల చిన్నయ్య, ఆ గ్రూప్ అంతా రాట్లా. గట్టిగా అను చూద్దాం. ఇంకొకసారి ఇప్పుడు చదువు, అదే సౌండ్ లో చదువు. యేసు సమస్తమైన దుర్నీతి నుండి విమోచించాడా లేడా? విమోచించడం అంటే ఏంటి తెలుసా? చిన్న మాట చెప్తున్నాను చూడండి. నా పొలంలోనికి మీ గేదె వచ్చి నా పంట మొత్తాన్ని పాడు చేసింది. ఒక 2 లక్షల పంటను నా పొలంలోనికి వచ్చి మీ గేదెలు పాడు చేశారు. నేనేం చేశాను తెలిసిన? ఆ గేదెలను తాడుతో కట్టిపెట్టాను. ఈ విషయము గేదెల యజమానులకు తెలిసి నన్ను వచ్చి అడుగుతున్నారు, ఎందుకంటే మీరు నా గేదెలను కట్టించారు, బంధించారని అడుగుతున్నారు. అందుకు నేనేమంటున్నానంటే, నేను కష్టపడి నేను నా పొలములో పంట వేస్తే, నువ్వు గేదెలను వదిలేస్తే అవి నా పొలములోనికి వచ్చింది. నీ గేదెల వలన నాకు 2-3 లక్షల పంట నష్టమైంది అని నేను వారికి చెప్పినప్పుడు వారు ఏమంటారు తెలుసిన? అయితే నా గేదెలను విడిచిపెట్టాలంటే నేను ఏ నష్టపరిహారము చెల్లించాలో చెప్పండి. అర్థమవుతుందా? నా గేదెలను మీరు విడిచిపెట్టాలంటే నేను ఏ నష్టపరిహారము చెల్లించాలనో చెప్పమని అడుగుతున్నాడు. అప్పుడు నేనేం చేస్తున్నానంటే, పెద్దల సమక్షంలో ఇదిగో నా యొక్క పంట ఖరీదు వచ్చి 2 నుంచి 3 లక్షలు, అవి నష్టమైంది వీళ్ళ గేదెల వలన. కాబట్టి
3 లక్షలు నష్టపరిహారము వాళ్ళు చెల్లిస్తే అప్పుడు నేను వారి గేదెలను విడిచిపెడతాను. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే 3 లక్షలు స్తోమతను బట్టి, అయ్యో 3 లక్షలు అయితే నేను కట్టలేను, కావాలంటే ఒక 2 లక్షలు, కావాలంటే 1.5 లక్షలు నేను కట్టగలను, లేకపోతే 1 లక్ష కట్టగలను. ఇట్లా తన స్తోమతను చెప్పినప్పుడు అక్కడ అగ్రిమెంట్ కుదురుతుంది. అప్పుడు నేనేం చేస్తానంటే సరే ఏదో ఒకటి కట్టమంటే అతడు ఒక 2 లక్షలకు తన నష్టపరిహారాన్ని నాకు చెల్లిస్తున్నాడు పెద్దల యొక్క సమక్షంలో. ఆ 2 లక్షలు నేను తీసుకొని అప్పుడు అతని గేదెలు నేనేం చేస్తున్నానంటే విడిపిస్తున్నాను. ఇక్కడ గేదెలు ఎవరు తెలిసిన? లోక మానవులు. అర్థమవుతుందా? నష్టపరిహారము చెల్లించింది ఎవరు తెలిసిన? మన ప్రభువైన యేసు అంట మన కోసము నష్టపరిహారముగా తన ప్రాణాన్ని చెల్లించాడంట. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విడిపించడానికి. అర్థం చేసుకో యవనస్తుడా, యేసు నిన్ను విడిపించడానికి, నీ పాపము నుండి, నీ శాపము నుండి, నీ తెగులు, నీ రోగము నుండి ఆయన నిన్ను విడిపించడానికి శిలువ మీద నష్టపరిహారము చెల్లించాడు. తన రక్తమును నీ కొరకు మూల్యముగా చెల్లించాడు. సాతాను యొక్క బంధకములో నుండి నిన్ను విడిపించడానికి, నీ జన్మ పాపము వలన, కర్మ పాపము వలన సాతాను యొక్క రాజ్యములో బందీ గృహంలో ఉన్నావు నువ్వు. అలాంటి వాడైన నిన్ను నన్ను యేసు తన ప్రాణమును నష్టపరిహారముగా చెల్లించి విమోచించాడు, విడిపించాడు, మనలను రక్షించాడు. తెలుసు ఎందుకు తెలిసిన? ఆయన మనలను విడిపించింది తిరిగి పాపము చేయటానికి కాదు, తిరిగి దుష్కార్యములు చేయటానికి కాదు సుమా. సత్క్రియ యందు నువ్వు నేను ఆసక్తి కలిగి ఉండాలా. దేని యందు అంటే మంచి పనులు చేసే విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలా. సత్క్రియ యందు ఆసక్తి గల ప్రజలను దేవుడంట తన కోసము మనలను యేసయ్య రక్తముతో ఏం చేశాడు? పరిశుద్ధపరచి ఆయన సొత్తుగా చేసుకుని యేసు రక్తము ద్వారా తన్ను తానే సిలువ మీద ఏమయ్యాడు? 2000 సంవత్సరానికి ముందు నీ కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. నువ్వు సత్క్రియ యందు ఆసక్తి కలిగి జీవించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ వాక్యం వింటున్నావు, మరలా నువ్వు లైన్ వేస్తున్నావు, మరలా రాంగ్ రూట్లో వెళ్తున్నావు, మరలా అదే పొరపాటు, మరలా అదే పాపము, మరలా అదే క్రియ, మరలా అదే దుష్క్రియ. ఎందుకు తెలుసిన? నువ్వు ఇక్కడ వింటున్న ప్రతి వాక్యములను మర్చిపోతున్నావు. ఈ భయం లేదు. అందుకే బైబిల్ అంటుంది, గద్దింపునకు లోబడని వాడు హఠాత్తుగా ఏమవుతాడంట? మరణిస్తాడు. నువ్వు దేవునికి లోబడి చూడు, నీ దుష్కార్యములను విడిచిపెట్టు, క్రీస్తు వైపు తిరుగు, మారు మనసు పొందు. ప్రభువా, నేను చేసినది తప్పు, ఇప్పటి వరకు నేను చేసిన పొరపాట్లు, నేను చేసిన పాపములను నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నీ రక్తము ద్వారా నన్ను కడుగు, నేను నీ చేతి పని అయి ఉన్నాను, మీరు నన్ను ఏర్పరచుకున్నారు, నీ ప్రజగాను నీ సొత్తుగాను నన్ను ఏర్పరచుకోవటానికి, నన్ను పరిశుద్ధపరచటానికి యేసు నీవు సిలువ మీద నా కొరకు అప్పగించుకున్నావు నీ ప్రాణాన్ని. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నేను సత్క్రియ చేయువాడుగా ఉంటాను. ఇక్కడ నుండి నా జీవితంలో ఉన్న దుష్కార్యములను తీసివేస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పొరపాటుకు, ప్రతి క్రియకు నీ పాద సన్నిధిలో నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇక ముందు నీ సృష్టిగా, నీ బిడ్డగా, నీ కొరకు ఈ భూమి మీద సత్క్రియ చేయువాడుగా నేను జీవిస్తానని ప్రభు సన్నిధిలో లేచి నిలబడి మీరు మొక్కుబడి చేయాలి. ప్రభు సన్నిధి ఇక్కడ ఉన్నది. భయముతో భక్తితో లేచి నిలబడండి. పిల్లలు అటు ఇటు తిరగబోతు సీరియస్గా దేవుని సన్నిధిలో నిలబడు.
హల్లెలూయా బాలరక్ష. సక్రియ యందు ఆసక్తి గల ప్రజలుగా మనం ఉండుటకు ఆయన మనలను క్రీస్తు రక్తము ద్వారా విమోచించాడు, దుర్నీతి నుండి విడిపించాడు. మనలను తన ప్రజలుగాను తన సొత్తుగాను ఉండుటకు మనలను పరిశుద్ధపరిచి శిలువ మీద తన్ను తాను అప్పగించుకున్నాడు. నీ కొరకు నువ్వు పవిత్రంగా ఉండాలని, ఈ భూమి మీద నువ్వు మహిమ గల ఘనత గల సమాధానముతో నువ్వు బ్రతకాలని ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ నువ్వు చేసే దుష్క్రియ నీ జీవితానికి శ్రమను వేదనను తీసుకొని వస్తుంది. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మౌనంగా ఉండవద్దు, నోరు తెరిచి మాట్లాడు. సిద్ధపరచ